తెలివైన మొగుడు. అమలాపురం అనే ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో పక్షుల కిలకిల రావాల కంటే ముందుగా వినపడేది ఒకే ఒక శబ్దం. అదే మన కనకమ్మ గారి గొంతు. కనకమ్మంటే ఆ ఊరిలో గయ్యాళితనానికి పర్యాయపదం ఆవిడ. నోరు విప్పితే చాలు వీధి చివర ఉన్న కుక్కలు కూడా తోకముడుచుకుని పారిపోతాయి. ఇక ఆమె భర్త సాంబయ్య పాపం అమాయకుడో లేక ఆమె తిట్లకు అలవాటు పడిపోయినవాడో ఎవ్వరికీ అర్థం కాదు. సాంబయ్యకు పనంటే కొంచెం బద్ధకం, కాని ఆయన బుర్ర మాత్రం వేగంగా పనిచేస్తుంది. ఒకరోజు ఉదయాన్నే కనకమ్మ తన ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. సరిగ్గా అదే సమయంలో పక్కింటి సుబ్బమ్మ కోళ్లు కొన్ని వీళ్ల వాకిట్లోకొచ్చి ముగ్గును చెరిపేసి అక్కడక్కడ గీకటం మొదలుపెట్టాయి. అంతే, కనకమ్మకు ఎక్కడలేని ఆగ్రహం నశాళాని కంటింది. ఓసై సుబ్బమ్మోయ్, నీ మోకమ్మండ, నీ గాలికోళ్లని అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నా కష్టమంతా బుగ్గిపాలవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకోసారి నీ కోళ్లు నా వాకిట్లోకొచ్చాయో ఒక్కొక్క దాని మెడకోసి కుండలో వేసి ఉడికించేస్తాను, జాగ్రత్త. ఏంటో కనకమ్మ, కోళ్ళన్నాక అటు ఇటు తిరుగుతాయి, దానికి అంతలా ఊగిపోవాలా? నీ కోళ్లు మాత్రం మా పెరట్లోకి రావట్లేదా ఏంటి? అంతగా కావాలంటే ముగ్గు వేసుకోవడం మానే. ముగ్గు వేయడం మానేయాలా? ఎంత గర్వమే నీకు! నా కోళ్లు రాజహంసల్లా నడుస్తాయి, నీ కోళ్లు మాత్రం కుక్కల్లా తిరుగుతున్నాయి. ఇప్పుడే నీ సంగతి తెలుస్తానుండు అని చీపురు పట్టుకొని సుబ్బమ్మ మీదకు వెళ్లబోయింది. సరిగ్గా అప్పుడే సాంబయ్య నిద్రలోంచి లేచి బయటకొచ్చాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి ఆవిడ అరుపులు ఆపడానికి ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు. ఏమ్మా చెల్లమ్మ సుబ్బమ్మ, ఏమైంది? ఎందుకు మా ఆవిడ నీ మీద అంతలా అరుస్తోంది? చూడండి సాంబయ్య గారు, మీ ఆవిడ నోటికి అదుపు లేదు. చిన్న కోళ్ల గొడవకు నన్ను చంపేంత పని చేస్తుంది ఇక్కడ. కనకమ్మ పిచ్చిదానా, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావే. నువ్వు ఇలా గొడవ పడితే రేపటి నుంచి ఆ కోళ్లు మన వాకిట్లోకి రావు. అప్పుడు మనకే కదా నష్టం. అదేంటి, రాకపోతే మనకే కదా మంచిది. నా ముగ్గు పాడవదు, నా వాకిలి శుభ్రంగా ఉంటుంది. అదే నీకు తెలియని విషయం కనకం. ఆ సుబ్బమ్మ ఇంట్లో వాళ్ళు కోళ్లకు మంచి నాణ్యమైన ధాన్యం, పెరట్లో పండే మేలు రకపు గింజలు వేస్తారు. వాళ్ళు కోళ్లు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఆ సుబ్బమ్మ కూడా మన కోళ్ళని వాళ్ళ వాకిట్లోకి రానిస్తోంది. మన కోళ్లు వాళ్ళ వాకిట్లో పడే ఆ మేలు రకపు ధాన్యాన్ని కడుపు నిండా తింటున్నాయి. నిజానికి మన గింజలు వాళ్ళ కోళ్లు తినడం కంటే వాళ్ళ ఇంటి మేలు రకపు గింజలనే మన కోళ్ళు ఎక్కువ తింటున్నాయి తెలుసా? నువ్వు ఇప్పుడు గొడవ పడితే సుబ్బమ్మ తన కోళ్ళని లోపల కట్టేస్తుంది, మన కోళ్ళని కూడా తన వాకిట్లోకి రానివ్వదు. అప్పుడు మన కోళ్లు ఒంటరిగా ఉండి తిండి లేక నీరసించిపోతాయి. ఆ నష్టం నీకే కదా. నిజమేనండి. అంటే ఆ కోళ్లు మనకి మేత తెచ్చి పెడుతున్నాయన్నమాట. మన కోళ్లు కూడా అక్కడ బాగా తింటున్నాయన్నమాట. భలే తెలివైన వారే మీరు. సరే, మీ మాట కోసమే ఆ సుబ్బమ్మని ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. ఓసై సుబ్బమ్మ, మా ఆయన చెప్పారు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. పోయి నీ కోళ్లని బాగా మేపుకో అని గంభీరంగా లోపలికి వెళ్లిపోయింది. కనకమ్మ వెళ్లిపోయిన తర్వాత సుబ్బమ్మ ఆశ్చర్యంగా సాంబయ్య వైపు చూసింది. సాంబయ్య గారు, ఏంటండి ఆ లెక్కలు? అసలు మా కోళ్లు మీ ఇంటికి మేత తెస్తున్నాయని, మీ కోళ్లు మా వాకిట్లో నాణ్యమైన గింజలు తింటున్నాయని నాకు కూడా తెలీదు. అద్భుతమైన అబద్ధం చెప్పి ఆ గయ్యాలిని పుట్టలో వేశారు కదా. అమ్మో చెల్లమ్మ, అంత గట్టిగా అనకు. ఆవిడ వింటే ఈ ఊళ్ళో కోడి కూత వినపడకుండా చేస్తుంది. ఆ గయ్యాలి అరుపుల నుంచి ఈ పూటకి నా తల పగలకుండా ఉండడానికి ఆడిన నాటకం ఇదే. నిజానికి మీ కోళ్ళు మా ముగ్గుని చెరిపేస్తున్న మాట నిజమే, కాని ఆ కోపానికి కోపం చూపిస్తే మా ఇంట్లో యుద్ధమే జరుగుతుంది. నిజమేనండి, మీ ఓపిక్కి దండం పెట్టాలి. ఊరంతా కనకమ్మ గొంతు విని భయపడిపోతుంటే మీరు మాత్రం ఆమెను ఇంత తెలివిగా శాంతింపచేశారు. కాని సాంబయ్య గారు, ఆమెనిలా ఎన్నాళ్లు నమ్మిస్తారు? ప్రస్తుతానికైతే గండం గడిచింది చెల్లమ్మ. నువ్వు మాత్రం ఒక సాయం చెయ్యి. నీ కోళ్లు మళ్ళీ మా వాకిట్లోకి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకో. లేకపోతే ఈసారి నా తెలివి కూడా పనిచేయదు. ఆవిడ నిజంగానే కోడికూర వండేస్తుంది. తప్పకుండా సాంబయ్య గారు, మీ మంచితనం చూసైనా నేను జాగ్రత్తగా ఉంటాను. మీ తెలివికి నా జోహార్లు అని నవ్వుకుంటూ తన కోళ్లని తోలుకుని వెళ్లిపోయింది సుబ్బమ్మ. సాంబయ్య మెల్లగా నుదుటి మీద చెమట తుడుచుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. గొడవైతే ఆగిపోయింది కాని కనకమ్మ మనసులో ఉన్న అసూయ మాత్రం తగ్గలేదు.
ఇంట్లోకి వెళ్ళగానే సాంబయ్య మీద మళ్లీ దాడి మొదలుపెట్టింది. ఏవయ్యా, సుబ్బమ్మ కోళ్ల సంగతి సరే, కాని నా సంగతేంటి? మీరు కష్టపడి పనిచేస్తేనే కదా నేను చెవులకు దుద్దుల కమ్మలు చేయించుకునేది. ఊర్లో వాళ్లందరూ నగలు నట్రా వేసుకొని తిరుగుతుంటే నేనేమో ఈ పాత కమ్మలతోనే ఉండాలా? ఎప్పుడు పనిచేస్తారో, ఎప్పుడు నా కల నెరవేరుతుందో ఏమో. ఆ సుబ్బమ్మని చూసారా? వాళ్ళ ఆయన మొన్న కొత్త పట్టుచీర కొనిచ్చాడు. అది కట్టుకొని వీధంతా తెగ పోజులు కొడుతోంది. అప్పుడప్పుడు నాకు ఆ పట్టుచీర చూపిస్తూ వెక్కిరిస్తోంది కూడా. మీరు మాత్రం పొలానికి వెళ్లకుండా ఎక్కడే గుర్రు పెడుతున్నారు. అందుకేనా నీకు ఆ సుబ్బమ్మంటే అంత అసూయ? ఆ కోళ్ళ మీద పెట్టి ఆమెతో గొడవ పడ్డావా? అమ్మో, ఇప్పుడు నేను పొలానికి వెళ్ళకపోతే ఇది నన్ను బతకనివ్వదు. ఈ గయ్యాల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుని సాంబయ్య నిద్రలోకి వెళ్ళిపోతున్నట్టు నటిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, అబ్బబ్బా కనకం, ఎంత పని చేశావే! సరిగ్గా ఆ బంగారు బిందె నా చేతికి అందే సమయానికి నీ కేకలతో పాడు చేశావు. ఆ దేవత ఇంకొక్క నిమిషం ఉంటే ఆ బిందె ఎక్కడుందో చెప్పేది కదా. ఏంటి మళ్ళీ మొదలెట్టారా? ఇంకోసారి అబద్ధాలు చెబితే చీపురు తిరిగేస్తాను, జాగ్రత్త. అబద్ధం కాదు కనకం, నా మీదొట్టు. ఇప్పుడే కలకన్నాను. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వచ్చి మన పెరట్లో ఉన్న రావి చెట్టు కింద మన ముత్తాతలు దాచిన పెద్ద నిధి ఉందని చెప్పింది. సాంబయ్య, నువ్వు ఇవాళ పొలానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి కింద కూర్చొని ధ్యానం చేస్తే సాయంత్రానికి ఆ బిందె పైకి వస్తుందని చెప్పింది. నువ్వు అరిచి ఆ దేవతను భయపెట్టి పంపించేశావు. నిజంగానే నిధి ఉంటే ఆ సుబ్బమ్మ ముందు పట్టుచీరలే కాదు, బంగారు వడ్డానం వేసుకొని తిరగొచ్చు. అది నా పాత కమ్మలు చూసి నవ్వుతోంది కదా. దీనికి మొగుడేం కొనివ్వడు అనుకుంటుంది. ఇవాళ ఈ నిధిగాని దొరికితే దాని కళ్ళు బయలు కమ్మాల్సిందే. నిజంగానా? బంగారం అంటే మామూలు విషయం కాదు. కాని మీరు పొలానికి వెళ్లకుంటే ఆ విత్తనాలు ఎవరు చల్లుతారు? మళ్ళీ సోమయ్య గారు మనల్ని వెక్కిరిస్తారు. విత్తనాలేముంది కనకం, ఈ నిధి దొరికితే మనం ఊరంతా విత్తనాలు చల్లించవచ్చు, జమీందారులమైపోతాం. కాని ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఆ మహాలక్ష్మి చెప్పిన నిధి బయటకు రావాలంటే వచ్చే 7 వారాల పాటు నువ్వు ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరినీ తిట్టకూడదు. ముఖ్యంగా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి. నువ్వు ఒక్కసారి ఎవరిపైనైనా అరిచినా ఆ బంగారం కాస్త నల్లటి బొగ్గుగా మారిపోతుందట. నీకు ఏది ముఖ్యం? రోజూ పొరుగు వాళ్లతో గొడవ పడటమా, లేక బంగారు బిందె పట్టుకోవడమా? బంగారమే ముఖ్యం. సరే, మీరిక్కడే ఉండండి. నేను నోటికి తాళం వేసుకుంటాను. ఎవ్వర్నీ ఏమీ అనను. మీరు మాత్రం ఆ చెట్టును కనిపెట్టండి. నేను వెళ్ళి మీకు వేడివేడి గంజి ఆవకాయ తీసుకొస్తాను. అమ్మయ్య, ఇవాల్టికి గండం గడిచింది. ఎండలో పొలం దున్నే పని తప్పింది. హాయిగా ఈ చెట్టు నీడలో కాసేపు కునుకు తీయవచ్చు. ఇది మౌనంగా ఉంటే నాకు కూడా మనశ్శాంతి. సాంబయ్య చెప్పిన మాటలు నమ్మిన కనకమ్మ నిధి కోసం తనను తాను శుద్ధి చేసుకుని మడికట్టుకుని పవిత్రంగా పొలం వైపు బయలుదేరింది. గబగబా అడుగులు వేస్తూ దారిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతోంది. కాని ఆమె మనసు మాత్రం కోటి కలల హరివిల్లులా మారిపోయింది. అబ్బా, ఇవాళ సాయంత్రం కల్లా బంగారు బిందెగాని చేతికొస్తే ఇక నా దశ తిరిగినట్టే. మొదట సుబ్బమ్మ మొహం మీద పడేలా ఓ పట్టుచీర కాదు, ఏకంగా 10 రకాల పట్టుచీరలు కొనాలి. పెద్ద పెద్ద బంగారు దుద్దులు చెవులకు పెట్టుకుని మహారాణిలా ఊరంతా తిరుగుతుంటే ఊర్లో వాళ్లందరూ అది చూసి నోరెళ్లబెట్టాలి. ఒక పెద్ద మేడ కట్టి 10 పరుపుల మీద మహారాణిలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలి. కాని ఆయనతో పనులన్నీ చేయించాలి. ఇలా కలల్లో తేలిపోతూ నడుస్తున్న కనకమ్మకు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న జమీందారు నాగభూషణం గారు, ఆయన అనుచరుడు కొండలు కనిపించారు. ఒక్కసారిగా ఆమె కలల లోకం నుండి బయటకొచ్చి అప్రమత్తమైంది. కనకమ్మను దూరం నుండి చూసిన జమీందారు గారు ఒక్కసారిగా భయపడిపోయారు. అబ్బో, అరే కనకమ్మ వస్తోందిరా. దీనికి గాని మనం కనబడ్డామా ఇక అంతే సంగతులు. ఏదో ఒక కారణం వెతికి మరీ మన మీద మాటల మూటలు కుమ్మరిస్తుంది. ఆ నోటికి మనం తట్టుకోలేమో. త్వరగా చెట్టు చాటును దాక్కుందాం పదా. జమీందారు కొండలు చెట్టు వెనకాల దాక్కుంటారు. కాని కనకమ్మ వాళ్లను గమనించేస్తుంది. మామూలుగా అయితే అక్కడ పెద్ద రచ్చే చేసేది. కాని బంగారం బొగ్గవుతుందన్న భయంతో నోరు మెదపలేదు కనకమ్మ. అబే, అదేం లేదు కనకమ్మా. మేమేదో ఈ చెట్టు పక్కన వికసించిన అందమైన పువ్వుల గురించి మాట్లాడుకుంటూ చూస్తున్నాం అంతే. అంతేకాని మేమేం దాక్కోలేదో. వీడి మొహం, పువ్వులట పువ్వులు. నన్ను చూసి దాక్కున్నారని నాకు తెలీదా ఏంటి?
కనకమ్మ కోపంగా చూస్తూ జమీందారు వైపు కేవలం సైగలు చేస్తూ వెళ్ళిపోయింది. అదేంటి కనకమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదే? అసలు నన్ను తిట్టకుండా ఎలా వెళ్ళిపోయింది? కొండలో ఏదో మాయ జరుగుతోందిరా. అలా 7 వారాలు గడిచాయి. కనకమ్మ తన మౌనవ్రతాన్ని కఠినంగా పాటించింది. ఎవ్వరితోనూ గొడవ పడలేదు, ఎవ్వర్నీ తిట్టలేదు. దీనివల్ల ఊర్లో ఒక వింత ప్రశాంతత ఏర్పడింది. కనకమ్మ అరవకపోవటం వల్ల సాంబయ్యకు పొలంలో మనశ్శాంతి దొరికింది. ఆయన రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాడు. ఎప్పుడూ నిద్రపోయే సాంబయ్య ఇప్పుడు ఊర్లో అందరికంటే ముందుగా పొలానికి వెళ్లి పనులు పూర్తి చేస్తున్నాడు. పంట చేతికొచ్చింది. ఊహించని రీతిలో లాభాలొచ్చాయి. 7వ వారం గడిచిన తర్వాత కనకమ్మ సాంబయ్య దగ్గరకొచ్చింది. ఏవయ్యా, 7 వారాలు పూర్తయ్యాయి. ఆ రావి చెట్టు కింద నుంచి బంగారు బిందె ఎప్పుడొస్తుంది? నా ఓపిక నశించిపోతుంది. ఆ సుబ్బమ్మ పట్టుచీర కంటే గొప్పగా నా చేతికి నిధి రావాలి. ఇదిగో కనకమ్మ, నీ మౌనవ్రతానికి దక్కిన ఫలితం. ఇందులో నీకోసం చేయించిన బంగారు కమ్మలు ఉన్నాయి. ఇవే నేనిది. కమ్మలా? బిందేది? ఇవి మీరు ఎక్కడ కొన్నారు? ఆ చెట్టు కింద నుంచి ఎలా వచ్చాయి? కనకమ్మ, నిజానికి ఆ చెట్టు కింద ఏనిది లేదు. అది నేను ఆడిన చిన్న నాటకం. కాని 7 వారాలు నువ్వు ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉండడం వల్ల నా మనసుని మలించింది. నీ అరుపులు లేకపోతే నాకు పని చేయాలనిపించింది. నేను కష్టపడి పండించిన పంట ద్వారా వచ్చిన లాభంతోనే ఈ నగలు కొన్నాను. చూశావా, నువ్వు ప్రశాంతంగా ఉంటే మన ఇంట్లో ఎంత ధనముందో. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ కనకమ్మ మారిపోయింది, దేవతలా ఉంది అని నిన్ను పొగుడుతున్నారు. నీ కోపానికి భయపడి నేను పని చేయలేకపోయాను. ఇప్పుడు నీ శాంతమే మనకి బంగారు బిందె అయ్యింది. ప్రశాంతతే అసలైన బంగారం కనకమ్మా. అంటే నా కోపమే మన ఇంటికి దరిద్రమంటున్నారా? నిజమేనండి. ఈ 7 వారాలు నాకు కూడా మనశ్శాంతిగా ఉంది. ఎవ్వరినీ తిట్టకపోవటం వల్ల అందరూ నన్ను ప్రేమగా పలకరిస్తున్నారు. ఇప్పటి నుంచి నేనెవ్వరినీ ఏమీ అననయ్యా. మీతో కలిసి నేను కూడా పొలం పనుల్లో సాయం చేస్తాను. ఈ గయ్యాళితనం నాలో చచ్చిపోయింది. కనకమ్మ తన తప్పు తెలుసుకుని ఒక ఉత్తమ ఇల్లాలిగా మారింది. సాంబయ్య తెలివితేటలు ఆ ఇంటిని నందనవనంగా మార్చాయి. సమస్యను కోపంతో కాకుండా యుక్తితో పరిష్కరించుకోవాలి. ఇంట్లో శాంతి ఉంటేనే సంపద పెరుగుతుంది. అనవసరమైన గొడవలు, అరుపులు మనిషి గౌరవాన్ని, ఆనందాన్ని హరించేస్తాయి. మౌనం మరియు ప్రశాంతతే నిజమైన ఐశ్వర్యాలు.